హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీన బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నా వాయిస్ విని చాలా రోజులైనట్టుంది. సో ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా నేను షార్ట్ వీడియోసే పెట్టడం జరిగిందనమాట. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట తోమడానికి. ఇక్కడేంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇష్టంగా ఉంటుంది కదండీ పనులు చేసేటప్పుడు కూడా. సో కొంతమందికి ఏంటంటే గిన్నెలు తోమడం అంటే చాలా ఇష్టం. ఇంకొంతమందికి బట్టలు ఉతకడం అంటే చాలా ఇష్టం. ఇంకొంతమందికి బట్టలు ఆరేయడం అంటే చాలా ఇష్టం కదా! సో ఇలా మీ ఇళ్లల్లో కూడా ఇంకెవరైనా ఉన్నారంటే గనక నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో వీడియోలోకొస్తే గనక నాకైతే గిన్నెలు తోమడం అంటే చాలా ఇష్టమండి. ఎన్ని గిన్నెలున్నా సరే తోముతా మా ఇంట్లో. బట్ బట్టలు ఉతకమంటే మాత్రం నా వల్ల అస్సలకి అవ్వదనమాట. సో మా మమ్మీయే చేసుకుంటారు. ఇక్కడేంటంటే పూజ అయిపోయిన తర్వాత చాలా గిన్నెలైతే వచ్చాయనమాట. సో నేనైతే తోముతున్నాను. మా మమ్మీ కూడా వస్తా అన్నాడు హెల్ప్ చేయడానికి. బట్ ఎప్పటికొచ్చారు, నా ఇంట్లోనే సగం అయిపోయిన తర్వాత మా మమ్మీ వచ్చి కూర్చొని నేను తోముతా అంటున్నారు. బట్ తోమట్లేదు. నన్ను తిట్టడం ఎక్కువైపోతుందనమాట. ఒకసారి మీరు కూడా వింటారా? అసలు మమ్మీ ఎందుకు తిడుతున్నారు, ఆవిడ బాధ ఏంటి అనేది ఒకసారి రండి చూద్దాం. నేను కాసేపు ఒప్పుంటా కదా పోయి ఇందా కదా హెల్ప్ చేస్తా అని చెప్పి ఇప్పుడు వచ్చి అన్ని అయిపోయినా ఒప్పుంటానంట విధమా. టీ పెట్టించి కాఫీ ఇడ్లీ వేసి ఇడ్లీ పెట్టి చట్నీ వేసి చట్నీ పెట్టి అన్ని నా పరువు మొత్తం చేస్తుంది. గైస్ విన్నారు కదా, ఇది మా మమ్మీ బాధ. యాక్చువల్లీ పని అంతా కూడా మా మమ్మీయే చేసుకుంటారు. నేను ఊరికే బిల్డప్ కోసం అలా చేశాననమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.